5 కేజీలు తగ్గుతా, 6 కేజీలు తగ్గుతా, ఎక్సర్సైజెస్ గంటలు గంటలు చేసేస్తా, ఫుడ్ బాగా తగ్గించేస్తా, అలాంటివి మనం ఛాలెంజింగ్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే 4 ఫుల్ బాడీ తగ్గాలంటే ఏరోబిక్స్ చేయండి. లేదు థైస్ కానీ హిప్స్ కానీ నడుము దగ్గర కొంతమంది అన్ని చేయాలనుకుంటారు. పాపం వాళ్ళ మనసులో చాలా ఉంటది, కానీ కరెక్ట్గా చేసి చూడండి. 1 వీక్ 10 డేస్లో మీకు రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ సౌందర్య. వెయిట్ లాస్ వీడియో పెట్టాను కదా, చాలా మంది చాలా కామెంట్లు పెట్టారు. అందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. ఏవి మర్చిపోకుండా మొబైల్లో అన్ని నోట్ చేసుకున్నాను. సో వీడియో అనేది చివరి వరకు చూడండి. మొత్తం అన్ని డౌట్స్, మీకు మధ్యలో వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి, సమాజంలో గౌరవించబడాలి, ఇంట్లో వాళ్ళతో గౌరవించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోగలగాలి అనే వాళ్ళే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా డౌట్స్, చాలా టిప్స్కి అన్నింటికి ఆన్సర్ చెప్పేస్తాను. ఇక్కడ నేను ఏది దాచుకోవట్లేదండి. నాకు ఏదైతే వర్క్ అయిందో ప్రతిదీ ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఓకేనా? ట్రీట్ చేసే విధానం కూడా వేరుగా ఉంటుంది బయట లా ఉంటే. నిజానికి చెప్పాలంటే మన బట్టలు కూడా మనం లా ఉన్నామని చెప్తాయి, తెలుసా? ఎలాగంటే ఒకటి సరిపోతే ఒకటి సరిపోదు. అప్పుడు మన బట్టలు మనకు చెప్పినట్టే కదా. వెయిట్ లాస్ అవ్వడం అనేది ఒక విజయం లాంటిదే అండి, చాలా పెద్ద సక్సెస్ లాంటిదే. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఒక వ్యక్తి కష్టపడి ఎలా సక్సెస్ సాధిస్తాడో, ఒక పెద్ద ఆటలో సక్సెస్ అవ్వాలంటే కూడా, ఒక ఫైనాన్షియల్గా మన లైఫ్ని మంచిగా మార్చుకున్న వ్యక్తికి సంబంధించిన అలాంటి ఒక విజయం లాంటిదే ఇది కూడా. కానీ అన్నీ సులువు కాదు, మనం అనుకున్నంత కష్టం కూడా కాదనమాట. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే, మనసుతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఒకరు కామెంట్ పెట్టారు, 15 కేజీస్ తగ్గారంట 1 ఇయర్లో. అయితే కళ్ళ దగ్గర, ముక్కు దగ్గర అలా వ్రింకిల్స్ వచ్చాయి, ఏం చేయాలనేసి పెట్టారనమాట. వెయిట్ లాస్ లో మంచి ప్రోటీన్, మంచి డైట్, తర్వాత వాటర్ ఇంటేక్ తగ్గినా కూడా అలా వ్రింకిల్స్ వస్తాయండి. దానికి సపరేట్ గా ఫేస్ సంబంధించి ఎక్సర్సైజెస్ ఉంటాయి, యూట్యూబ్ లో చూసి మీరు అవి ట్రై చేయండి. అలాగే గ్వాషా స్టోన్ అని ఉంటుంది. నేను లాస్ట్ టైం చాలా ఇయర్స్ అయింది తీసుకొని, ఇలాగా మసాజ్ టైప్ ఉంటాయి. ఇవి ఎక్సర్సైజెస్ వేరేవి, ఇది మసాజ్ టైప్, ఇది రోలర్. సో ఆ విధంగా కూడా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటాయి మీకు. వాటర్ అనేది బాగా తీసుకోవాలండి. ఎందుకంటే మన స్కిన్ లో కొలాజిన్ అనేది ఒకటి ఉంటది. మనకు ఈ వ్రింకిల్స్ ఇవన్నీ రావడానికి అది తగ్గిపోతే అలా వస్తాయి అనమాట. సో వాటర్ అనేది మనం తీసుకోకపోతే, తక్కువ అయిపోతే ఫేస్ లో అనేది డ్రై అయిపోయి ఆ కణాలు అనేటివి వ్రింకిల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఫేస్ చెప్పాలంటే మన బాడీలో మనం పైన ఫేస్ క్రీమ్లు, లేదంటే పౌడర్లు, లేదంటే ఫేషియల్స్ ఇలా చేసుకొని ఫేస్ మార్చుకోవచ్చు. బాడీ క్రీమ్స్ అవి రాసి బాడీని అందంగా బయటికి చూపించవచ్చు. బట్ లోపల మన శరీరం ఎలా ఉంది, ఎలా రిపేర్ చేసుకోవాలి? మనం లోపలికి వెళ్ళి లోపల అవయవాలను క్లీన్ చేయలేం కదా. అదే వాటర్ మంచిగా తాగామనుకోండి, బాడీ మనకు గొప్ప వరం, భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే బాడీ తనను తానే రిపేర్ చేసుకుంటది. మనం జస్ట్ వాటర్ తాగాలంతే. నాకు గుర్తుంటదండి, నాకు వాటర్ అంటే తాగడం ఇష్టం లేదండి, ఊరికే నేను ఉత్తగా తాగలేను అని అనుకున్న వాళ్ళకి కూడా టిప్ చెప్తాను చూడండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అలారం పెట్టుకోండి. నేను పోయినసారి కూడా వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరి. ఎవ్రీ 2 అవర్స్కి కానీ 2.5 అవర్ కానీ, నేనైతే 2 అవర్స్ పెట్టుకున్నాను. అలారం పెట్టుకోండి. 2 అవర్స్కి ఒకసారి వాటర్ తాగండి. ఒకవేళ ఒకసారి తాగుబుద్ధి కాకపోయింది, నెక్స్ట్ తాగేటప్పుడు ఒక గ్లాస్ ఎక్కువగా, ఒకవేళ మీకు కుదరకపోయినా ఒక గ్లాస్ ఎక్కువ, ఇంకో గ్లాస్ ఎక్కువగా తాగండి. లేదు ఉత్త వాటర్ తాగాలనిపించట్లేదు, బటర్ మిల్క్ చేసుకోండి, బార్లీ వాటర్ కానీ చేసుకోండి, చియా సీడ్స్ వేసి వాటర్, లెమన్ వేసి హనీ వేసి అయినా కానీ 1 లీటర్ వాటరు, లేదంటే కనుక అట్లా లిక్విడ్ రూపంలో డీటాక్స్కి సంబంధించి ఏంటిది కొత్తిమీర, పుదీనా, అల్లము ఇలా వేసి మరుగుపెట్టుకొని అలా వాటర్ తయారు చేసుకొని రకరకాలుగా తీసుకోవచ్చు వాటర్ని మన బాడీలోకి. కోకోనట్ వాటర్ బెస్ట్. మీకు డబ్బులు ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ అన్నా కూడా ఏం పర్వాలేదు అని అంటే కోకోనట్ వాటర్ తెప్పించుకోండి దగ్గరలో ఉంటే. అలా కూడా చాలా మందికి ఎక్కువ వేడిగా ఉంటుంది, ఒళ్ళంతా వేడి ఎక్కువ, నాకు వేడి ఎక్కువ అని అంటుంటారు కదా. వాళ్ళకు కూడా అవసరం అయ్యేది బాడీలో వాటర్ తగ్గినప్పుడే బాడీ అనేది ఎక్కువ హీట్ అయిపోతుంది. ఎలాగంటే కార్లు అట్లా ఎప్పుడైనా సడన్ గా ఆగిపోయాయి అనుకోండి, ఇంజన్ ఏదో హీట్ అయిపోయిందని చెప్పేసి వాటర్ వేస్తారు కదా, అలాగా మన బాడీకి కూడా వాటర్ అవసరం. వాటర్ కావాలని మన బాడీ ఆ హీట్ ద్వారా మనకి చెప్తుంది అనమాట. సో అది మనం తెలుసుకొని ఖచ్చితంగా వాటర్ అనేది తాగాలి. ఇది నాకు తెలిసి సగానికి సగం ప్రాబ్లమ్స్ వాటర్తో క్లియర్ అయిపోతాయండి. బాగా వాటర్ తాగండి.
ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, అక్క నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అక్క, చాలా అంటే 70 to 80 100 చెప్పింది, మొత్తానికి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే నెక్స్ట్ డే వీడియో పెడతానని చెప్పాను. లేదక్క నాకు కామెంట్లోనే పెట్టండి అర్జెంట్ అనింది. సరే తను ఎంత టెన్షన్ పడుతుందో అని చెప్పేసి నాకు తెలిసిందంతా తనకి చాలా వరకు రిప్లై చేశాను. అయినా కూడా చాలా మంది ఇలాగ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, రిప్లై చేస్తే బెటర్ అనేసి వీడియోలో చెప్తున్నాను. హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఐరన్ తగ్గడము, బయోటిన్ తగ్గడము, విటమిన్ డి సంబంధించిన ప్రాబ్లం ఉండడము, విటమిన్ B12, సో ఇలాంటివన్నీ, వాటర్ సరిగా తీసుకోకపోవడం, ప్రోటీన్ మన ఫుడ్లో తగ్గడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కుదిరితే దగ్గరున్న జనరల్ హాస్పిటల్లో అయినా ఈ టెస్టులు చేయించుకొని ఫర్దర్గా మెడికేషన్స్ అనేది సప్లిమెంట్స్ మీరు తీసుకోండి. లేదు మేము ఇవన్నీ చెకప్స్ ఇవన్నీ చేయించుకోలేమండి, డబ్బులు ప్రాబ్లము సంథింగ్ ఏదైనా కారణాల వల్ల అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తినే ఫుడ్లో ఆకుకూరలు అనేది ఇంక్లూడ్ చేసుకోండి, వాటర్ బాగా తీసుకోండి. ఇంకోటి బయోటిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి బయోటిన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. అది హెయిర్కి బాగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే అక్కడక్కడ మనకు హెయిర్ ఫాల్ అయి ఉంటాయి కదా, అవి కూడా తిరిగి రావడానికి హెల్ప్ చేస్తుంది బయోటిన్ ప్లస్ ప్రోటీన్. బయోటిన్ అంటే అవిసె గింజలలో ఎక్కువ ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్ అనమాట. మీకు ఇంకా డబ్బులు ఉన్నాయంటే బయోటిన్ ప్రోడక్ట్స్ బయట దొరుకుతాయి, ఇదైతే న్యాచురల్ వేలో దొరుకుతుంది కదా, నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. బయోటిన్ ఇప్పుడు అవిసె గింజల్ని లడ్డూలు చేసుకొని తినచ్చు. మీరు వేరే ఛానల్స్లలో వీడియోస్ ఉంటాయి చూడండి, రేపో ఎల్లుండో నేను రెసిపీస్ షేర్ చేస్తాను మీకు. లేదు లడ్డు లేదు, నేనైతే హెల్దీ వేలో రెసిపీస్ చేస్తాను, హెల్దీ వేలో చాలా ఈజీగా చేసిస్తాను. అలా కాదు మాకు లడ్డు వద్దు, స్వీట్ వద్దు, మేము వేరే రకంగా తీసుకోవాలి, సింపుల్గా తీసుకోవాలనుకుంటే కారం పొడి, ఇప్పుడు మనం శనక్కాయల పొడి, చింతాకు పొడి అలా చేసుకుంటుంటాం కదా, కరివేపాకు పొడి అలాగా అవిసె గింజలతో పొడి కూడా తయారు చేసుకోవచ్చు, యూట్యూబ్లో చూసి అవి కూడా చేసుకోండి. లేదు మాకు ఇంకా సింపుల్గా కావాలంటే అవిసె గింజల్ని సిమ్లో పెట్టి బాగా వేపించేసుకొని దాన్ని బాగా మెత్తగా పొడి చేసేసుకోండి. పులుసు కర్రీస్ చేసుకుంటారు కదా, పులుసు కూరలు, బెండకాయ, సొరకాయ, అలాగా వంకాయ, అట్లా పులుసు కర్రీస్ చేసుకుంటారు కదా, వాటిల్లో లాస్ట్లో ఇంకా తించేస్తాం 5 నిమిషాలలో అయిపోతుంది కర్రీ అనేటప్పుడు 1 స్పూన్ వేయండి, వేసి కర్రీ అంతా కలిపేసేసి తింపేసుకొని తినండి. మీకు తిన్నట్టు తెలియదు, పైగా బయోటిన్ అనేది మీ హెయిర్కు, మీ స్కిన్కు అన్నింటికి హెల్ప్ అయ్యే విధంగా అందుతుంది. లేదు నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, నేను 2 స్పూన్లు వేస్తానని మీరు అనుకున్నారనుకోండి, అది బంక ఉంటుంది, తినలేరు, కర్రీ అంతా పాడైపోతుంది. మీరు ఒక్కరికే చేసుకోరు కదా, ఇంట్లో వాళ్ళకు కూడా కదా, వాళ్ళ నుంచి నీ వెయిట్ లాస్ ఏమో కానీ మమ్మల్ని చంపుతున్నావు అని అనుకుంటారు. సో అలా కాకుండా ఒక్క స్పూనే వేసుకోండి, 1 స్పూన్ కర్రీలో వేసుకోండి, కుదిరితే లడ్డు రూపంలో తీసుకోండి, లేదంటే కారప్పొడి రూపంలో మీరు ట్రై చేయండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా మనము. సో అలా తీసుకుంటే కూడా హెయిర్కి మంచిది. విటమిన్ డికి సంబంధించిన లోపం అంటే ఎండలో ఎవరు తిరుగుతున్నాం, ఆడపిల్లలమైతే ఇంకా స్కిన్ డార్క్ అవుతుందనో, సన్ స్క్రీన్స్ ఎన్ని రాసుకున్నా ఏదో ఒక రకంగా డ్యామేజ్ అవుతుందని ఎండకే వెళ్ళాం అసలు. మనం తినే ఫుడ్లో విటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది, చాలా తక్కువే, అన్ని దానిలో ఉంటే నాకు తెలిసి మష్రూమ్స్లో, అడవి పుట్టగొడుగులలో ఉంటుంది విటమిన్ డి. తర్వాత ఇంకే దానిలలో ఉంటాయి అబ్బా, అడవి పుట్టగొడుగులలో ఇంకా కొన్ని ఐటమ్స్లలోనే విటమిన్ డి అనేది ఉండేది. మనం అవి ఎప్పుడో దొరుకుతాయి, ఎప్పుడు తీసుకుంటాం, పోనీ ఎండ నుంచి డైరెక్ట్ గా విటమిన్ డి వస్తుంది మనకు కొన్ని టైమింగ్స్ లో, అక్కడ మనం ఎక్కడ అదే పనిగా విటమిన్ డి కోసం పని ఆపేసి అక్కడ కూర్చోం కదా. సో అలాంటప్పుడు విటమిన్ డి లోపం ఉందని తెలుసుకున్నారంటే ఎవ్రీ వీక్కి 1 టాబ్లెట్ వేసుకోవాలి, క్యాప్సిల్ అనమాట, వీక్కి 1 వేసుకుంటారు విటమిన్ డి. అది కూడా మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని వేసుకోవచ్చు. సో నా ఓన్గా ఆలోచన కాదు, నేను కారణాలు చెప్తున్నా అంతే. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కాదండి చాలా సంవత్సరాల నుంచి మనకు ఫాస్ట్ ఫుడ్లో, పిజ్జాలో, బర్గర్లో, లేదంటే గోబీ అను ఇంకా సంథింగ్ ఏవంటే అవన్నీ తినేసేసి బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. మనకు తెలియక తిన్నాం, నేను తప్పనట్లేదు, అది తొందరగా తగ్గిపోవాలి, ఈజీ మెథడ్లో తగ్గిపోవాలని అనుకోవద్దండి. ఎందుకంటే మనం ఈజీ వేలో వేరే ఏదైనా ప్రోడక్ట్స్ యూస్ చేసో సంథింగ్ ఎవరైనా చెప్పింటివి హెల్దీ వేలో కాకుండా వేరే దారిలో వెళ్ళి తగ్గామనుకోండి, ఇంకా మీకు వెయిట్ లాస్కి సంబంధించి, వెయిట్ ఉన్నదానికి సంబంధించి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవన్నీ మనం క్లియర్ చేసుకోవాలంటే చాలా టైము, స్ట్రగుల్ ఇదంతా ఉంటుందండి. కాబట్టి ఈజీ వేలో, హెల్దీ వేలో, నేను చెప్పేట ఆల్రెడీ ఈజీ వే, నేను అంత కష్టంటి నా మటిబురు అంత కష్టంటి నేను చేయలేను. నేను ఎంతసేపు ఉన్నా కానీ కొంచెం మనము బాడీతో పరిగెత్తడం ఆలోచన చేయడం కంటే బ్రెయిన్తో ఆలోచన చేస్తే ఈజీ అని నా ఉద్దేశం.
సో సింపుల్గా చేసుకుంటూ వెళ్ళాలి. సింపుల్గా తగ్గాలంటే మన రిజల్ట్ కూడా అంత సింపుల్గానే ఉంటుంది అనమాట. మనం చేసేది తక్కువ చేసి ఎక్కువ రిజల్ట్ను కోరుకోవడం ఎంత మాత్రం మీరే ఆలోచించేయాలి. ఒక అమ్మాయి నాకు మార్నింగ్ కామెంట్ పెట్టింది, వెయిట్ లాస్ అయిన తర్వాత మనం అనుకున్న వెయిట్కి వచ్చిన తర్వాత వెయిట్ మెయింటెనెన్స్ అదే కంటిన్యూగా ఉండాలంటే ఏం చేయాలని. సరే, 1 month నుంచి నేను ఎక్సర్సైజెస్ అనేటివి చేయలేదండి ప్రామిస్గా. ఎందుకంటే నాకు పర్సనల్గా వేరే ప్లానింగ్ ఉందన్నమాట. దానికోసం అనేసి వెయిట్కి నేను అనుకున్న వెయిట్ వచ్చేసి 56 సంథింగ్. నా హైట్కి వెయిట్కి ఫిట్ సరిపోతుంది. బట్ నేను ఇంకొంచెం తగ్గినా నో ప్రాబ్లం అని చెప్పేసి 54.85 ఉన్న లాస్ట్ వీడియోలో మీరు చూసింటారు. ఈ రోజు ఎంత ఉన్నా తెలుసా? ఓన్లీ ఫుడ్ ద్వారానే నేను మళ్ళీ 53.50 ఉన్నా టుడే వెయిట్. మీకు అది కూడా వీడియోలో షేర్ చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ ఇప్పుడైతే 53.50. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్సర్సైజెస్ ఇవన్నీ పక్కన పెడితే మన ఫుడ్ ద్వారానే మనం వెయిట్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. నేనేం చేంజ్ చేసుకోలేదు, ముందు తినే విధంగానే తింటున్నాను, ఇంకొంచెం బాగానే తింటున్నాను చెప్పాలంటే. ఎందుకంటే నేను అనుకున్న వెయిట్ వచ్చేసాను కదా, ఇంకా 4 ముద్దలు తింటే ఏమవుతుందిలే, 1 kg అట్లా పెరుగుతానేమో, అంతకంటే ఏం లేదు కదా అనుకున్నాను. అది అలా తింటున్నా కూడా మళ్ళీ 1 kg తగ్గాను. మెయింటెనెన్స్ చేయడం అంటే ఆ విధంగానే అలారము, వాటర్ తాగడము అవన్నీ ఏం స్టాప్ చేయలేదు. కంటిన్యూగా వాటర్ తాగడం, ఫ్రూట్స్ తీసుకోవడం అది కంటిన్యూ చేస్తున్నాం. ఎక్సర్సైజెస్ రెసిపీస్ షేర్ చేయమని చాలా మంది అడిగారండి. ఎక్సర్సైజెస్ అన్ని నేను ఓన్గా ఏం చేసినట్టు కాదు, ఎన్నో వీడియోస్ చూసి దానిలో ఈజీగా సులభంగా తగ్గేటివి, ఎక్కువ కష్టం లేకుండా ఉండేటివి చూస్ చేసుకున్నాం. ఏరోబిక్స్, నా వీడియోస్ మీరు పాత వీడియోస్ చూస్తే ఈ హిప్స్, థైస్ బాగా ఎక్కువ ఫ్యాటీ అనమాట, మొత్తం లావు ఉండేది అనమాట. ఏ డ్రెస్సు శారీ కట్టుకోవాలంటే భయం వేసేది, ఎవరు ఎలా కామెంటింగ్గా ఉంటుందో, ఎవరైనా చూస్తే కూడా నేను చూసుకోవాలంటే కూడా వచ్చి ఏంది ఇది తిన్నదంతా ఇక్కడికే పోతుంది, అసహ్యంగా ఉంది అనుకునేదాన్ని. అందుకని నేను 1 month ఏరోబిక్స్ చేశాను. మిగిలిన 3 months కూడా హిప్ ఫ్యాట్ తర్వాత థైస్ ఫ్యాట్ తగ్గడానికే చేశాను. బోనస్గా మొత్తం టోటల్ బాడీ కూడా తగ్గిపోయాను అనమాట. ఇవి 3 మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. నేను వీడియో వాళ్ళు చేసేదాన్నే ఫాలో అయ్యేదాన్ని. వాళ్ళు ఎంత రెస్ట్ తీసుకుంటే నేను అంతే రెస్టే. నెక్స్ట్ వీడియోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కౌంటింగ్ మారిపోతుంది కదా, వాళ్ళని ఫాలో అవుతూ ఉండేదాన్ని. సో ఆ విధంగా చేసుకునేదాన్ని. అది కూడా బోర్ కొట్టకోకుండా టీవీ ఉంటే టీవీకి డౌన్లోడ్ చేసేసుకోండి. మీరు డైలీ ఆన్లైన్లో ఓపెన్ చేసి చూడకుండా డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన 2-3 వీడియోసే కదా, మధ్యలో యాడ్స్ ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, యాడ్స్ రావు, ఈజీగా చూస్తూ చేసేయచ్చు. అన్నీ మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని నేను వీడియోస్ చేస్తాను మీకు, మళ్ళీ వివరంగా ఎక్సర్సైజ్ చేయబుద్ధి కాకపోతే ఏం చేయాలో కూడా నేను చెప్తా, సరేనా? ప్రస్తుతానికి ఇది చెప్తున్నా. మీకు నచ్చిన మాస్ సాంగ్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోండి, మీకు ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, అది బోరింగ్ అనిపించకుండా కంటిన్యూ చేయొచ్చు. అలా మీరు చాలా మంది రెసిపీస్ షేర్ చేయండి అంటున్నారు. రెసిపీస్ అన్ని నా ఓన్ ఐడియాస్ అండి, నాకు నచ్చిన విధంగా నేను తయారు చేసుకోను అనేది తిన్నాను, అవన్నీ మీకు నేను షేర్ చేస్తాను. డైలీ మీరు ఫాలో అవుతూ ఉండండి. సింపుల్ వేలో అన్ని రకాలుగా మనకి ఎటువంటి లాస్ లేకుండా ఉండే కర్రీస్ కానీ, నేను తినే ప్రోటీన్కి సంబంధించి కానీ ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తుంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఈ వెయిట్ లాస్కి సంబంధించిన డైట్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకు ఇది 2 పనులు అయితే ఎలా చేసుకోవాలనుకుంటారు. ఏం లేదండి, సింపుల్గా చెప్తాను. వాళ్ళకు మీరు ఏ కర్రీ చేయాలనుకుంటారో అది చెయ్యండి. బట్ దుంపలు ఉంటాయి కదా, బంగాళాదుంపలు, క్యారెట్, బీట్రూట్, చామదుంపలు అలాంటివి చేసినప్పుడు మాత్రం మీరు సపరేట్గా ఏదన్నా చేసుకోవాలి కర్రీస్. మిగిలింటి ఏ చేసుకున్నా హాయిగా తినండి. ఆ కర్రీస్లో నూనె తగ్గించి వేయడం, మసాలాలు చూసుకొని వేయడం, ఈ అవిసె గింజల పొడి నేను చెప్పాను కదా అది, ఆకుకూరలు కట్ చేసి వేసుకోవడం, ఇలాంటివి ఫాలో చేసుకోండి. వాళ్ళకు హెల్దీగా ఉంటుంది, మీకు ప్లస్ అవుతుంది, 2 పనులు కూడా అవ్వవు. ఒకటేసారి ఒకటే కర్రీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇంకా రైస్ అంటారా, వాళ్ళు వైట్ రైస్ తినాలంటే వాళ్ళకి పెట్టేసేయండి. మీరు బ్రౌన్ రైస్ కానీ, కొర్రలు కానీ, ఆరికలు కానీ, సామెలు కానీ, జొన్నలు కానీ ఇలాంటివి ఏమైనా కానీ 1 గ్లాస్ 5 నిమిషాలు కూడా పట్టదు, కడిగి పెట్టేస్తే సరిపోయి పొద్దున్నే
రైస్ మాత్రమే వాళ్ళకి తినే ఫుడ్లో వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవి మనం తినకూడదు లావు తగ్గాలనుకున్న వాళ్ళం. మన కోసం మనం టైం ఇచ్చుకోవాలి కదండి. ఇంకా మన కోసం ఎవరు చేస్తారు, మనమే చేసుకోవాలి. 5 కేజీలు తగ్గుతా, 6 కేజీలు తగ్గుతా, ఎక్సర్సైజెస్ గంటలు గంటలు చేసేస్తా, ఫుడ్ బాగా తగ్గించేస్తా, అలాంటివి మనం ఛాలెంజింగ్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆరికలు, సామెలు, బ్రౌన్ రైస్ ఇలాంటి దానిలో చాలా తక్కువ ఉంటుంది. 4 ముద్దలు ఎక్స్ట్రా తిన్నా మనకేం కాదు. సో అదే అనమాట. అందుకనే ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్ అది ఇదని ఏం లే, హాయిగా తింటున్నా నేను. మరి 1 మంత్లో ఎన్ని కేజెస్ తగ్గుతారని ఒకరు కామెంట్ చేశారు. 3 to 4 కేజెస్ తగ్గచ్చండి. నేనైతే పక్కాగా 4 కేజీలు తగ్గుతా. అది హెల్తీగా తగ్గడం. నేను డిహైడ్రేషన్ అవ్వడము, లేదంటే మనలో బాడీలో ఉన్న విటమిన్స్, మినరల్స్ అవి ఇవి తగ్గిపోతే ఇంకా వెయిట్ లాస్ అయ్యి ఉపయోగం ఏముంది? సన్నగా కానస్తాం, డ్రెస్సులు వేసుకుంటాం, కానీ ఇంకేం ఉండదు అనమాట. సో అందుకని మనం హెల్తీగానే తగ్గితే బెటరు. నేనైతే 4 కేజీలు తగ్గాను ఒక్కొక్క మంత్లో. 16 కేజీలు తగ్గానని చెప్పాను కదా. 4 నెలలు, ఒక్కొక్క నెలలో నా 4 కేజీలు, 16 కేజీలు తగ్గాను కదా. రిజల్ట్ మీ ముందే మీకు ప్రూఫ్తో చూపించాను. ఏది ఊరికే చెప్పట్లేం లేదండి. నేనేది దాయటం లేదు కూడా మీ దగ్గర ట్రాన్స్పరెంట్గా నేను ఏం చేశానో అవన్నీ చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే హెయిర్ ఫాల్కి సంబంధించి ఒకటి చెప్పాను కదా ఇంతకుముందు. నేను వీట్ గ్రాస్, అది కూడా నేను బ్లడ్ బాగా ఉండాలి, అసలు బ్లడ్ అనిమిక్గా ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి. వీట్ గ్రాస్ గోధుమ గడ్డి అనమాట. మీకు పక్కన వీడియో కూడా పెడతాను. ఈ గోధుమలు నేనే వేసుకొని వీట్ గ్రాస్ తయారు చేసుకున్న ఆకుకూరలు కూడా. మా ఇంట్లో ఆల్రెడీ మొక్కలు పెరుగుతూ ఉన్నాయన్నమాట. గడ్డి వీట్ గ్రాస్ సంబంధించి మెంతులు అవి వేసాను. ఏముందండి, నానబెట్టేసి అలా చల్లేస్తే మొక్కలు అవే వచ్చేస్తాయి. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ అనేది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ ఆకలి అవుతా ఉంటుంది కదా, అలా ఆకలి అనేది కంట్రోల్ చేస్తుంది. అదే కదా మనకు కావాల్సింది కూడా. సో అలా ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్స్ అన్ని నేను ఆల్రెడీ పోయిన వీడియోలో కూడా చెప్పాను. డైట్ చేసినట్టు ఉండకూడదు ముందు, అలా ఉంటేనే మనం తినగలుగుతాం. మంచి రెసిపీస్ అనేది మనం ట్రై చేయాలి. పన్నీరు, మష్రూమ్స్, సోయాబీన్స్, రాజ్మా, గ్రీన్ పీస్, గ్రీన్ బటార్ చూసి ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటి సప్లిమెంట్స్ మనం బయట తీసుకుని యూజ్ చేసేదానికంటే మనమే కుదిరితే ఇంట్లో ఏదో ఒక టైంలో మనకు ఖాళీ టైం దొరుకుతుంది. నిద్రపోయే టైం అయినా కానీ మన కోసం మనం ఖచ్చితంగా తగ్గాలి అంటే ఆ 1 hour 2 hours మనం ఏదన్నా ఇలా రెసిపీస్ చేసుకోవడానికి పెట్టుకున్నామంటే నైట్ ఎట్లాగో నిద్రపోతాం. కొంతమంది అన్ని చేయాలనుకుంటారు, పాపం వాళ్ళ మనసులో చాలా ఉంటుంది, కానీ ఏమి చేయలేకపోతారు. ఎందుకంటే పిల్లలుండో లేదంటే టైం లేకనో ఏదో ఒక రకంగా చేయలేకపోతారు. వాళ్ళ కోసం కూడా చెప్తాను. మనము టీవీ చూసే టైము, సీరియల్స్ చూసే టైము ఏదైనా ఉంటుంది కదా, అలాంటి టైంని కూడా యూజ్ చేసుకోవాలి. టీవీ ఆన్ చేసుకోనో లేదంటే ఏదైనా మొబైల్లో చూస్తూనో ఏదో ఒక మనకు నచ్చిన రెసిపీస్ చేసుకోవచ్చు. నిద్రపోయే టైం ఉంటుంది కదా, అది కూడా కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి కదండి, మన కోసమే కదా. సో అలాంటప్పుడు కొద్దిగా ఆ టైంని కూడా యూజ్ చేసుకొని మనకు ఏదైనా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పనులన్నీ అయిపోయినాయి, మనకు కొంచెం రిలాక్స్ దొరికింది, ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి, నెక్స్ట్ మన పని ఏదైనా ఉంటే పెండింగ్ వరకు కంప్లీట్ చేసుకుంటే బెటర్. నేను ఇందాక కూడా చెప్పాను, ఇంట్లో వాళ్ళకు వంటలు చేస్తూ ఉన్నప్పుడే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెయిట్ లాస్ అనేది మనము అవ్వాలనుకున్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని వంటలు చేసుకోవాలి. ముందులాగా ఎక్కువ ఆయిల్స్ వేయకూడదు, ఉప్పు కారాలు చూసుకొని వేయాలి. అది మనకే కాదు ఇంట్లో వాళ్ళకు కూడా హెల్దీనే. వాళ్ళకి అన్నీ చెప్పకూడదు. నేను వెయిట్ లాస్ అవుతున్నాను, నేను 1 స్పూన్తో వండుతా, 2 స్పూన్లతో వండుతా అని మనం చెప్పినామనుకో, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఇవన్నీ వాళ్ళకి నచ్చవు, రోజు చేసే విధానంగానే ఉండాలంటారు. మీరేదో నూనె తగ్గించానో లేదంటే బయోటిన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసానో అన్నారనుకో, వాళ్ళు ఈరోజు ఏం బాగాలేదు, ఈరోజు ఏదో చేసినావు నువ్వు అని అంటారు. అలా కాకుండా సేఫ్గా తెలివిగా ఏం చెప్పకూడదు, మంచిగా చేసేసి ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా ఉంటుంది. చెప్పాను కదా, బాడీ బాగా ఫుల్ బాడీ తగ్గాలంటే ఏరోబిక్స్ చేయండి. లేదు థైస్ కానీ హిప్స్ కానీ నడుం దగ్గర కానీ ఇలాంటి ఫ్యాట్ ఉందంటే కనుక నేను హిప్ అండ్ థైస్కి సంబంధించి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి ఫాలో అయిపోండి. బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. అవి కరెక్ట్
కరెక్ట్గా చేసి చూడండి. 1 వీక్ 10 డేస్లో మీకు రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే నేను స్వయంగా అసలు ఈ ఫ్యాట్ అనేది ఎన్నేళ్ల నుంచి స్టోర్ అయింది, ఇది తగ్గేటట్టే లేదు, ఎవ్వరికి తగ్గదు అని ఎంతమంది అన్నారు. నేను ఏం పట్టించుకోలేదు, ట్రై చేశాను. ఫస్ట్ 2-3 డేస్ బాగా పెయిన్స్ అనిపించినాయి. అప్పుడే నేను ఫిక్స్ అయినా, ఓకే ఇవి చాలా గట్టివి, ఖచ్చితంగా తగ్గుతామని ఫిక్స్ అయినా. ఖచ్చితంగా తగ్గి తీరాను నేను. అవి బాగా ఉపయోగపడతాయి. ఒక వారంలో ఒక ఎక్సర్సైజెస్ చేసుకోండి, ఒక థైస్కి సంబంధించిందో ఏదో. ఇంకొక వారం బోర్ కొట్టుకోకుండా ఇంకొక రకం మార్చుకోండి. ఇంకొక వారం ఏరోబిక్స్ చేసుకోండి. నేనైతే అలాగే చేసేదాన్ని. సో అదే టిప్ మీకు కూడా చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా తగ్గుతుంది. ఏరోబిక్స్ అవన్నీ చాలా సూపర్గా వర్క్ అవుతుంది. వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి ఒక టైం పెట్టుకోవాలి. మార్నింగా ఈవినింగా మీరు ఎప్పుడూ ఒకే టైంలోనే చెక్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో చూసుకున్నాను అనుకోండి ఈరోజు, నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ అలానే మార్నింగ్ చూసుకోండి. తిన్న తర్వాత చూసుకుంటే తిన్న తర్వాతే చూసుకొని మెయింటైన్ చేసుకోవాలా. తినక ముందు చూసుకుంటే తినక ముందే చూసుకోవాలా. అలా ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఒక రోజు మార్నింగ్ చూసుకుంటే ఒక రకంగా, ఈవినింగ్ చూసుకుంటే ఒక రకంగా వెయిట్ చూపిస్తుంది. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక టైం పెట్టుకొని ఈజీగా తగ్గుతారండి. తగ్గకుండా ఏం పోదు. మనం ఎంతైనా కానీ ఒక పని పదే చేస్తున్నామంటే అవ్వదు. ఆ పని ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒకటే రోజు మొత్తం చేసేస్తాను అనొద్దు. కొద్దిగా ½ అన్ అవర్ మీరు చేయలేకపోతున్నారు, 10 నిమిషాలు చేయండి. నేను అలానే చేశాను. ఫస్ట్ ½ అన్ అవర్ చేయలేకపోతే 10 నిమిషాలు చేసేదాన్ని. వీడియో మొత్తంలో 10 నిమిషాలు. వీడియో మొత్తంలో ఏదైనా ఫుల్ కష్టంగా ఉన్నది, నాకు అస్సలు చేయలేకపోతున్నాను అనుకో, దాన్ని ఈజీగా ఎలాగోలా కొంచెం చిన్నగా అట్నో ఇట్నో చేంజ్ చేసుకొని చేసి మొత్తానికి అయితే అవజేసేదాన్ని కంప్లీట్గా వీడియో. సో ఆ విధంగా మనం మార్చుకోవాలి మనల్ని మనం. ముఖ్యంగా ఇవి మానేయండి. వైట్ కలర్లో ఉంటాయి కదా, వైట్ రైస్, గోధుమ పిండి, తర్వాత బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ, స్వీట్స్, ఇలాంటివి స్టాప్ చేస్తే చాలా బెటర్ అండి. వీటిల్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి. గుర్తుగా చెప్పినా మీకు, వైట్ కలర్లో ఉన్నవి మానండి అనేసి. చక్కెర, బెల్లము ఇలాంటివి కొద్దిగా దూరం పెట్టండి. మీరు లేదు అస్సలు నేను ఉండలేను అని అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉండలేము అంటే, ఒక ఎయిమ్ అంటూ మనం తగ్గాలనుకున్నప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేశానండి. మరి ఈ ప్లేస్లో ఇడ్లీ తినాలనిపిస్తే ఏం తింటారు మీరు, దోశ తినాలంటే ఏం తింటారు మీరు అని మీరు నన్ను అడగచ్చు. ఇడ్లీ దేంతో చేసుకుంటా తెలుసా నేను? కొర్రలు, మినపప్పు నానబెట్టి దాంతో ఇడ్లీ వేసుకుంటా. వేసి చూడండి, రాకపోతే అప్పుడు అడగండి నన్ను. దానితో చేసుకుంటా. దోశ వేస్తా, జొన్నలు మినపప్పు నానబెట్టి ఇన్ని అటుకులు వేసి, అటుకులు కూడా వైట్ కదండి అని అంటారు, దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ అంటే అన్నీ వేసేది నేను. ఇంత పిండిలో అన్ని అటుకులు ఏమవుతాయి? సో అలా వేసుకోవచ్చు. సో మెత్తగా రావడానికి, సాఫ్ట్గా రావడానికి. ఓట్స్ ఉంటాయి, ఓట్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువే ఉంటాయి. సో ఓట్స్ దోశ వేసుకుంటాను, పెసరట్టు వేసుకుంటాను. సో ఇలాంటివి వేసుకొని ట్రై చేయాలి. సో దోశలలో రకరకాలు ఉన్నాయి, ప్రోటీను కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నటివి. వాటిల్లో కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తినాలన్నమాట. ఆనియన్స్, టమోటోస్, క్యాప్సికము, మిర్చి ఇలాంటివి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది తీసుకునేది కూడా 2 దోశలు తిన్నాం అనుకోండి, రెండిట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి కవర్ అవుతుంది. మన పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది, హ్యాపీగా తినచ్చు. వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ దోశ వేసుకుంటాను, ఆనియన్స్ వేస్తాను దాంట్లో. డైట్ చేసినట్టు ఉండకూడదు ముందు, అలా ఉంటేనే మనం తినగలుగుతాం. మంచి రెసిపీస్ అనేది మనం ట్రై చేయాలి. జొన్న దోశ వేసుకుంటాను, కొర్ర దోశ వేసుకుంటాను, తర్వాత రకరకాలు వేసుకుంటుంటాను. ఏదైనా కానీ మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా అవుతాయి. సో ఆ విధంగా రీప్లేస్ చేసుకుంటా. వైట్ రవ్వతోనే ఇడ్లీ చేసుకోవాలనేది ఏముంది? చట్నీలు, సాంబార్లు అన్నీ సేమ్ మంచిగా చేసుకుంటా, మళ్ళీ సూపర్ కాంబినేషన్ చేసుకొని తింటా. అప్పుడే మనం డైట్ చేసినట్టు ఉండదు. మంచి బలం కూడా. పూర్వం అవి తినే చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నారు. కాకపోతే మనం స్టైల్గా దోశలు వేసుకుంటున్నాం, వాళ్ళ అన్నాలు వండుకొని తినేవాళ్ళు. అన్ని రెసిపీస్ నేను డైలీ రొటీన్లో చేసి మీకు వీడియో పెడతానండి, మీరు ఫాలో అవుతుండండి. వెయిట్ లాస్కి సంబంధించి అన్ని అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. ఒకటే రోజులో చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో మీకోసం ప్రతి వీడియో నేను షేర్ చేస్తాను. తక్కువ ఆయిల్తో, తక్కువ మసాలాలతో మంచి ప్రోటీన్ ఫుడ్ ఎలా తీసుకోవాలనేది వీడియోస్ షేర్ చేస్తాను. ఓకేనా? ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు.
దేనికైనా కానీ బ్రెయిన్తో ఆలోచన చేయాలి, మనసుతో వర్క్ చేయాలి. సో అప్పుడు ఈజీగా ప్రతి పని అవుతుంది. చాలామంది సిజరీన్ అయిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, లేకపోతే సంథింగ్ ఏదైనా స్ట్రెస్ వర్క్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాగా చాలామంది నాకు అంటున్నారు అనమాట, నేను ఎలా చేయాలని ఉన్నా చేయలేకపోతున్నానని. ఒకటే అండి, మీరు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. నేను లేకపోతే ఈ ఇల్లు ఎలాగా, నేను బాగుండాలి కదా, అట్లా ఆలోచన చేసుకోవాలండి. మన కోసం మనం టైం ఇచ్చుకోవాలి కదా. మీరే మనము చూసుకోవాలి. మనకు ఎంత బిజీగా ఉన్న వాళ్ళమైనా, నేను అమ్మాయినే కదా, నాకు తెలుసు, ఎంత బిజీగా ఉన్న వాళ్ళకైనా ఎంతో కొంత టైం అనేది దొరుకుతుంది. ఆ టైంను మనం నిద్రపోవడానికనో సంథింగ్ సీరియల్స్ టీవీ చూడడానికనో పెట్టుకుంటుంటాం. కొద్దిగా సాక్రిఫైస్ చేసుకోవాలండి, తప్పదు. నేను కూడా సొసైటీ నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ కొన్ని ఫేస్ చేసిందానేనండి, ఊరికే చెప్పట్లేదు, నేను మీకోసమే చెప్తున్నాను. కొన్ని చేంజెస్ చేసుకున్నామంటే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. వన్స్ ఒక 4 నెలల్లో 3 నెలల్లో మన వెయిట్, డిపెండ్స్ యువర్ వెయిట్ అనమాట, తగ్గిన తర్వాత అట్లా ఇంకా మనము ఒక్కసారి ఒక 4 కేజీలో 5 కేజీలో తగ్గినామంటే ఇంకా మీకేం కాదు, వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తారు. సో అదని కాన్ఫిడెన్స్గా చేయండి. ఏది చేసినా ఖచ్చితంగా టయానికి తినాలండి. భర్త కోసమో పిల్లల కోసమో లేదంటే ఇంకేదైనా దానికోసమో మనం అనేది డిలే చేసుకోకూడదు. ఖచ్చితంగా ఫుడ్ అనేది టయానికి తినాలి. ఈ వెయిట్ లాస్కి సంబంధించిన దాంట్లో అందరం కలిసి తినాలనేది ఉంటుంది, నేనేం కాదనను. కాకపోతే ఈ వెయిట్ తగ్గేంత వరకైనా అట్లీస్ట్ మన టైంకి మనం తినేసేయాలి. టైం దాటిపోతే ఏమవుతుందనే చెప్తాను. 7 గంటలకల్లా తినేస్తాను నేను. మా వారు 9 గంటలకో ఆ టైంకి తింటారు. నేను కూడా 9 గంటలకు తిన్నా మా వారితో పాటు అని కూర్చొని తినాలనుకున్నానండి. తింటా, 9 గంటలకు తింటా. అది ఎప్పుడు అరగాలి? 10 గంటలకు నిద్రపోతా, కరెక్ట్గా 10 గంటలకు నిద్రపోతాను. ఆ టైం మొత్తం ఖర్చు అయిపోతుంది అనమాట తిన్నదంతా. అది అలాగే ఫ్యాట్ రూపంలో మళ్ళా కన్వర్ట్ అయిపోతుంది బాడీకి. మనం అసలు తగ్గాలనుకున్నది ఎందుకు? ఫ్యాట్ అంతా కరగాలనే కదా. మనం అర్లీగా తినేస్తే అర్లీగా డైజెషన్ అయిపోతుంది. మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా మనం నిద్రపోతున్నా కూడా మన బాడీలో చాలా జరుగుతుంటాయి. ముక్కు గాలి పీల్చుకుంటూనే ఉంటాం, పని చేస్తుంటుంది. చెవులు మనకి ఏ చిన్న శబ్దం వచ్చినా లేస్తాము. అలాగా లోపల బాడీలో అన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. లోపల అవి పని చేసుకుంటూనే ఉంటాయి. మన బాడీ మనం నిద్రపోతున్నా కూడా అంత పని జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనం లేట్గా తిన్న ఫుడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. మనం తగ్గాలనుకుంటున్నాం కాబట్టి అర్లీగా తినేస్తే అటు ఇటు తిరుగుతుంటాం, ఏదో ఫోన్ చూసుకుంటున్నాం, ఇంట్లో ఏదైనా పనిలో పడో మొత్తానికి ఖర్చు అయిపోతుంది తిన్న ఫుడ్. అప్పుడు మన బాడీ నైట్ ప్రిపేర్ చేసుకుంటుంటుంది కదా బాడీని, అలాగా అప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ని వాడుకుంటుంది. అది తిన్న ఫుడ్ డైజెషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి అలా మనం తగ్గచ్చు అనమాట. సో అందుకని అర్లీగా తినమని మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ దగ్గరలో ఉన్న న్యూట్రిషనిస్ట్ను అలా కలిసి తర్వాత అనేది డైట్ అనేది స్టార్ట్ చేయండి. నేను కూడా డిస్క్రిప్షన్లో నేను కన్సల్ట్ అయిన డాక్టర్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తాను, అవ్వండి. ఇదంతా ఇలా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం వెయిట్ బాగా మనం అనుకున్నంత వెయిట్ వచ్చేంత వరకే. తర్వాత ఇవన్నీ పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు. మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలు. ఏదైనా ఒక 20 రోజులు 30 రోజుల్లో చేస్తే అలవాటు అయిపోతుంది అని అంటారు కదా. మరి మనం 3 months 4 months ఇంత దీక్షగా చేసినప్పుడు మన లైఫ్లో ఇది ఒక పార్ట్ అయిపోతుంది కదా. హెల్దీ హ్యాబిట్స్ అలవాటు అయిపోతాయి కదా. మీరే ఆలోచన చేయండి. నాకైతే అలవాటు అయిపోయింది. నూనె వాడే వాళ్ళు ఎక్కువ నూనె పోసేసుకొని ఇంత నూనె వేస్తే టేస్ట్ వస్తుంది, ఇంత నూనె కారిపోయేటట్టు వేసుకుంటే టేస్ట్ వస్తుంది, తేలిపోయేటట్టు ఉంటే టేస్ట్ వస్తుంది అని అనుకుంటారు. వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను, కోప్పడకుండా వినండి. నూనె ఫస్ట్ వేడి చేయకముందు బాగుంటుంది, దాంట్లో ఏం మనకు బ్యాడ్ చేసేవి ఉండవు. నూనె వేడి చేస్తాం కదా మనము ఫ్రై చేసుకోవడానికి కూరగాయలు అలాగా, అప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ అట్లాంటివి డెవలప్ అవుతాయి అన్నమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్నే గురించి నాకు తెలిసిందే చెప్తున్నాను. ఎక్కువ నూనెలు వేసుకుంటే అదంతా ఫ్యాట్ కొలెస్ట్రాల్ రూపంలో అయ్యి మన నరాలు ఉంటాయి కదా, హార్ట్కి సంబంధించి బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది నరాలలో నుంచి. అక్కడ కొలెస్ట్రాల్ అనేది సర్క్యులేషన్ని ఆపుతుంది. అక్కడక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట. పంపింగ్ అనేది స్లో చేస్తుంది హార్ట్కి. అందుకని చాలా మందికి లావు ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అలా వచ్చేది. అందుకని నూనె అనేది ఫస్ట్ తెలియదు, నూనె వేస్తేనే ఇంత టేస్ట్ వస్తుంది అనుకుంటాం. అలా కాదు, చేసుకునే పద్ధతిలో కూడా ఉంటుంది. నూనె తగ్గించి వాడండి. నేనైతే నెయ్యి అనేది అసలు ఈ వెయిట్ లాస్లో నా జర్నీ అంతట్లో నేను నెయ్యే వాడానండి, చెప్తున్నా నిజానికి. నేను ఏది మీ దగ్గర
మార్చట్లేదు. మనము ఎక్కువ నూనె వేస్తే టేస్ట్ వస్తుంది, 2 స్పూన్లు చాలండి, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా 2 స్పూన్లతో అన్ని ఫ్రై అవుతాయి వెజిటేబుల్స్, 1/2 కేజీనో 1 కేజీనో మేము ఇంట్లో చేసుకుంటుంటాం, వంట ఎలా సరిపోతాయి ఎలా వేగుతాయి అవన్నీ అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, ఒక 1/2 కేజీ కర్రీస్ మేము చేసుకునేది డైలీ. అంటే నేను ఎక్కువ కర్రీస్ తింటాను కానీ 1/2 కేజీ చేసుకుంటాం ఖచ్చితంగా. అది చిన్న స్పూన్ పెట్టుకున్నాం. మీరు క్యాన్తో ఇలా వంపేసుకునేది ఉంటుంది కదా కడాయిలో, అలా పెట్టుకోవకండి. ఎంత అంటే అంత వేసేసుకుంటాం. ఒక స్పూన్ పెట్టుకోండి, ఒక బౌల్లో వేసుకొని ఆయిల్ ఒక కప్లో కానీ స్పూన్ పెట్టుకోండి, స్మాల్ సైజ్ ఏదైనా కానీ 2 స్పూన్లు వేసుకోండి మీకు. తర్వాత మీరు ఆనియన్స్ అవి వేస్తాయి కదా, వెంటనే సాల్ట్ వేసేసేయండి, చాలా ఈజీగా ఫ్రై అవుతాయి. నూనె తేలాలని కోరుకోవద్దు ఎప్పుడు, అవి ఫ్రై అయితే చాలు అనుకోవాలి. పూర్తిగా మాడేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, వాటి గుణం పోయి వాటిలో ఉన్న శక్తి అంతా పోతుంది. లైట్గా ఫ్రై చేసుకోవాలి, అట్లా అలవాటు చేసుకోవాలండి. అంటే అన్నీ చేయాలంటే కష్టము, ఏదైనా ఒక్కటే ఫాలో అవ్వాల్సి వస్తుంది. అందుకని నేను అన్నింటి నుంచి తీసుకున్నవి మీకు ఇవన్నీ నేను ఏ స్వాదం లేకుండా చెప్తున్నా. నేను మీకు చెప్పే ఎక్సర్సైజెస్ చాలా సింపుల్ ఇవ్వండి, చాలా ఎఫెక్టివ్గా ఉన్నటివి, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే రెసిపీస్ అయితే ఎక్సలెంట్ అనమాట, సూపర్ టేస్టీగా చేస్తాను. తక్కువ ఆయిల్ రూపంలో, అంటే నెయ్యి తక్కువ వేసుకొని చేస్తాను, వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను, అవన్నీ డైలీ రెసిపీస్ చేస్తాను. ఇంతకంటే సింపుల్ అంటే ఇంకా ఉత్త ఆకుకూరలు ఉత్త కూరగాయలు తింటే బెటరు. ఇంకా నేనేం చేయాలో నాకు తెలిసినట్టు నేను చెప్తున్నా. ఒకేసారి ఇవన్నీ ఫాలో అవ్వాలంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా చేశానో చెప్తాను. మిల్లెట్స్, తర్వాత ఈ ఆకుకూరలు, ఫ్లాక్స్ సీడ్, అవి ఇవి అవన్నీ నేను చేయలేకపోతున్నాను. వెంటనే అవన్నీ ఎక్కడ తెచ్చుకోవాలి ఎక్కడ చేయాలని మీరు ఏం కంగారు పడద్దండి. నెమ్మదిగా కొంచెం కొంచెం అలవాటు చేసుకోండి. డైలీ ఒక 4 ఇడ్లీలో 5 ఇడ్లీలో తిన్నారనుకోండి, 5 ఇడ్లీలు తింటున్నారు, 4 తినండి, తగ్గించినట్టే ఒక ఇడ్లీ. ఆ ప్లేస్లో ఫ్రూట్స్ తినండి. అలాగా రైస్కి సంబంధించి వైట్ రైస్ తింటున్నారు, బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వండి. లేదు అలా కూడా కాదు, వైట్ రైసే తింటున్నారు, దాంట్లో ఇంత అన్నం పెట్టుకున్నారనుకోండి, దాంట్లో కొంచెం పక్కకు తీసేసి తినండి. సో అలా కూడా కొంచెం కొంచెం చేంజెస్ చేసుకోవచ్చండి. నేను అలాగే చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంతకంటే బెస్ట్గా ఇంకేం చేయాలండి, మీరే చెప్పండి. నాకు తెలిసిందన్నీ నేను చెప్తున్నాను. అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చేంజ్ చేసుకొని తగ్గాను నేను. కొంచెం తక్కువ, నైట్ లేట్గా కాకుండా అర్లీగా తినడము, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఆఫీస్కి వెళ్తే బాక్స్ పెట్టుకొని పోండి, లేదంటే బయట ఫ్రూట్స్ కట్ చేసుకొని తినండి. ఎలాగో ఆ టైం దాటితే నేను తినను అని ఫిక్స్ అవ్వాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం దాటితే ప్రసాదంగాని తినకూడదు, పొద్దున్నే ఇంకా నెక్స్ట్ అలాగా ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు 200%. ఒకవేళ ఎక్సర్సైజెస్ అలాంటివి మీరు చేయలేకపోయినా అట్లీస్ట్ వాకింగ్ చేయండి, కొంచెం ఫాస్ట్గా నడవడం, అలా వాకింగ్ చేయండి. ఏదో ఒక రకంగా ఫోన్ చూసుకుంటూనో, ఎవరితో అయినా మాట్లాడుతూనో, ఏదైనా సాంగ్స్ వింటూనో అలా కొంచెం వాకింగ్ అయినా చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే 20% 30% మాత్రమే ఎక్సర్సైజెస్, మిగిలినంతా ఫుడ్లోనే ఉంటుంది. మీరు 100% ఫుడ్ తినే వాళ్ళైతే 80% చేసుకోండి. అంటే కొంచెం అన్నం తగ్గించి కర్రీస్ పెంచుకోండి. కీర దోసకాయలు అలాంటివి తినండి, అవి మాకు పడవు అంటే దాని ప్లేస్లో ఇంకా వెజిటేబుల్ సలాడ్స్ చాలా ఉంటాయి యూట్యూబ్లో, మీరు చూసారంటే అవి యాడ్ చేసుకోండి. రోజుకు మెల్లమెల్లగా ఒక్కొక్క రెసిపీ అనేది అలవాటు చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మంచి నేను చాలా వరకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియోలో కామెంట్ పెట్టండి, నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చేస్తానండి. చూడండి, నేనైతే కనుక 16 kgs తగ్గాను. నా ఫేస్ అయితే డల్ అయిందని నేను అనుకోవట్లేదు, హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. కొంతమంది దీని గురించి అవగాహన లేని వాళ్ళు చిక్కిపోయానను, సన్నగా అయిపోయామోను అలా అనుకుంటారు. లా ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడినారు తెలుసా, పేర్లు చెప్పలేను, అనకూడదు, వాళ్ళు తెలియక అన్నారు, మనం తెలిసి అనకూడదు కదా వాళ్ళను. లాస్ట్లో ఒకే ఒక మాట, మిమ్మల్ని ఎవరైనా లా ఉన్నారని కించపరిచారనుకోండి, వాళ్ళను మనం నోటి ద్వారా తిరిగి తిట్టకూడదు. నేను చేసేది అదే, నేను వాళ్ళని ఏమనను, తిట్టను, అరవను, ఏమనను, నా రిజల్ట్ చూపిస్తా వాళ్ళకి. అదే నాకు తెలిసింది. నేను తగ్గానని కళ్ళతో చూస్తుంటారు కదా, అదే కళ్ళతో నన్ను చూసి అని అంటారు. అప్పుడు వాళ్ళకి నా రిజల్ట్తో సమాధానం చెప్పాలనేదే నా ఆశ. నేను ఈ వీడియోలో అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి సిస్టర్స్.
ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇంకొక వీడియోలో తప్పకుండా మీ అందరికీ ఆన్సర్స్ చేస్తాను. అలా అవుతూ ఉండండి, అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి, ప్రతి రెసిపీస్ షేర్ చేస్తాను.